ఎలా ఉన్నారు? ఈరోజు మనము తెలుగు తోట సాధనలో సెకండ్ లెసన్ ఏంటమ్మా, 4th క్లాస్ తెలుగు తోట సాధనలో సెకండ్ లెసన్ ఏంటి? గోపాల్ తెలివి. ఈ గోపాల్ తెలివి లెసన్ జూలై నెలకు కదమ్మా, ఇది ఇప్పుడు మనం చెప్పేసుకుంటున్నాము. అలాగే లెసన్తో పాటు వర్క్షీట్స్ కూడా రాసేసేయాలి కదా, కాబట్టి స్టార్ట్ చేసేద్దామా? ఓకే అమ్మా. సాధనా పత్రం 1, చదవడం వ్యక్తపరచడం. పాఠంలో కింది పదాలను చదవండి, అలాంటి మరికొన్ని పదాలను రాయండి. చూడండి, ఇక్కడ ఇవి సరళ పదాలు. తమ, తన, వల, గయ, జయ, దయ, ప్రేరణ, మెరక, ఒక, పరమ, జల, అరక, తల, ఎంత, కల, లయ, ఆవరణ, లత, జగం, మెరక. ఇవే కదమ్మా సరళ పదాలు, ఏవి రాసినా ఓకే. కాబట్టి వర్క్ బుక్ అనేది సాధ్యమైనంత వరకు మీరు ఓన్గా రాయండి. లెసన్ని టెక్స్ట్ బుక్లో బాగా చదువుకొని ఈ బుక్ పక్కన ఉంచుకుంటే ఎన్ని వర్డ్స్ కావాలన్నా మనం ఓన్గా రాసేయచ్చు. అసలు టీచర్తో మనకి పనే లేదనమాట అసలు. ఆ కింది పదాలను మహాప్రాణాక్షరాలను గుర్తించండి. ఇలాంటి మరికొన్ని పదాలను రాయండి. మహాప్రాణాక్షరాలు మనకు తెలుసు కదా, చూడండి. భ, ధ, ఫ, ఖ, ఘ ఇలా ఒత్తి పలికేవి కదా, వీటితో పదాలు చూడండి. ఇక్కడ భవనం, భరణి, సఫలం, విఫలం, సభ, ఫణి, ప్రభ, ఖజానా, కథ, భాసితం, ఖడ్గం, ఖండం, ఫలం, వీధి, పథం, ఘల్లు, ఖరం, ఘరానా, ఝషం, ఖరం, ఘటం, ఛత్రం, కంఠం, ఢమరు. ఓకేనా. నెక్స్ట్ ఈ పాఠంలోని గుణింత పదాలను గుర్తించండి. ఇలాంటివి మరికొన్ని పదాలు రాయండి, గుణింత పదాలు. ఓకే. రాజు, సామంత, అందరూ, వీటికి, పొడుగు, చేశాడు, సమాధానం, అడిగాడు, విషయం, వీటికి, ముఖం, జవాబులు, రెండవ, వేసిన, గోపాల్, భూమి, నేను, ఏమిటి, సమస్య, వినిపించాడు. ఇవి మనం బుక్ తీసుకొని పక్కన పెట్టుకుంటే టెక్స్ట్ బుక్ దాంట్లోంచి ఉండే గుణింత పదాలు అయితే ఇక్కడ రాసేయచ్చు. ఇవే కాదు, మీరు ఓన్గా ఇంకా చాలా రాయొచ్చు. నెక్స్ట్ సాధనా పత్రం 2, పాఠంలోని కింది ద్విత్వాక్షర పదాలను గుర్తించి 0 చుట్టండి. ఇలాంటివి మరికొన్ని పదాలు రాయండి. ద్విత్వాక్షరం అంటే ఏంటమ్మా, ఏ అక్షరంకి అదే ఒత్తు. చూడండి ఇక్కడ పట్టణం, వాళ్ళంతా, వెళ్ళి, సామంతల్లో, నన్ను, చెప్పగలం, అన్నం, వాళ్ళు, చిక్కు, ఉన్న, చిక్కు, వచ్చాడు, మళ్ళీ, నిశ్య, చెప్పడం, కన్నారు, గొర్రె, ఇచ్చాడు, అన్నాడు, వచ్చాడు. ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయి, చూసి టెక్స్ట్ బుక్ పక్కన పెట్టుకొని రాసేసేయండి. పాఠంలోని కింది సంయుక్తాక్షర పదాలను గుర్తించి 0 చుట్టండి. ఇలాంటివి మరికొన్ని పదాలు రాయండి. అమ్మా, ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే ఓన్లీ మీకు గైడెన్స్, ఎలా చెయ్యాలి అని ఒక గైడెన్స్ తీసుకొని మీరు ఓన్గా ఇక్కడ చెయ్యాలి. అలా చేశారనుకో ఇంకా నెక్స్ట్ లెసన్స్లో అసలు మీకు ఎవ్వరు చెప్పాల్సిన పని లేదు, మీరే యాక్టివిటీస్ అనేవి టక్క చేసుకుంటూ వెళ్ళిపోతారు. నెక్స్ట్ ఫస్ట్ చూడండి, ఇక్కడ సుల్తాను. ఇక్కడ ఏంటి, సంయుక్తాక్షరం అంటే ఒక అక్షరంకి వేరే ఒత్తు. నిశ్శబ్దం, చంద్రుడు, త్వరగా, దర్బారు, ఖర్చు, ప్రభు, చర్చించి, ప్రశ్న, మాల్వారాజు, ఆస్థానం, ఇస్తున్నాను, వెడల్పు, రాట్నాలు, చెప్తాము, సమస్య, నక్షత్రం, నిశ్చింత, శిక్ష, సంవత్సరం. ఓకే. నెక్స్ట్ ఈ కింది పేరాను చదవండి, ఖాళీలలో సరైన సమాధానం రాయండి. సుల్తాను తల ఊపాడు, చాలా డబ్బు ఇచ్చాడు, నీకు సంవత్సరం గడువు ఇస్తున్నాను, మళ్ళీ ఈనాటికి నువ్వు జవాబుతో రావాలి, లేకపోతే నీకు కఠినమైన శిక్ష విధిస్తాను, హెచ్చరించాడు సుల్తాన్. అలాగే ప్రభు అంటూ సెలవు తీసుకున్నాడు గోపాల్. గోపాల్ తన పట్టణానికి వెళ్ళిపోయాడు. రాట్నాల వాళ్ళకి చేతనైనంత దారం వడకమని డబ్బిచ్చాడు. సంవత్సరం పూర్తి కావచ్చింది, వడికిన దారం 16 బండ్లకి సరిపోయింది. గోపాల్ 25 గొర్రెలు కొన్నాడు. నెక్స్ట్ క్వశ్చన్స్ చూడండి అమ్మా. ఈ ఫిలప్స్లో మనము ఈ పేరాలోంచి వచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేది ఇచ్చేసేయాలి. ఫస్ట్ది, గోపాల్కి డాష్ గడువు ఇచ్చాడు. ఎంత గడువు ఇచ్చాడు? సంవత్సరం. రాట్నాల వాళ్ళు చేతనైనంత డాష్ వడికారు. ఏం వడికారు? దారం. వడికిన దారం డాష్ బండ్లకి సరిపోయింది, 16 బండ్లకు. గోపాల్ డాష్ గొర్రెలు కొన్నాడు, 25 గొర్రెలు కొన్నాడు. నెక్స్ట్ సాధనా పత్రం 3, కింది పదాలకు అర్థాలు రాయండి. డబ్బు అంటే ధనం, సొత్తు. జవాబు ప్రతివచనం, తిరిగి చెప్పడం. సంవత్సరం ఏడాది.
కింది పదాలకు బహువచనాలు రాయండి. బండి బండ్లు, గొర్రె గొర్రెలు, దారం దారాలు, పట్టణం పట్టణాలు, శిక్ష శిక్షలు. నెక్స్ట్ ఈ కింది పేరాన్ని చదవండి, సరైన జవాబు రాయండి. ఇది కూడా చూడండి, పేరాన్ని చదువుకుంటే ఆన్సర్స్ వచ్చేస్తాయి. ఒక మడుగులో దీర్ఘదర్శి, ప్రాప్తకాలజ్ఞుడు, దీర్ఘసూత్రుడు అనే 3 చేపలు ఉన్నాయి. అవి హాయిగా ఈ మడుగులో వర్షాకాలం అంతా ఉన్నాయి. ఇప్పుడు శీతాకాలం చివరకు వచ్చేసింది, రానున్నది వేసవికాలం కనుక దీర్ఘదర్శి ఈ మడుగు ఎండిపోతుంది అని ముందుగానే ఊహించింది. వెంటనే తన మిత్రులకు రాబోయే ఆపద గురించి చెప్పింది. వచ్చేది వేసవికాలం, ఈ మడుగు చిన్నది, ఎండాకాలం వస్తే ఎండిపోతుంది, మనం ఇప్పుడే వేరే పెద్ద మడుగులోకి వెళ్ళిపోదామని అంది. ఓకేనా. ఫస్ట్ క్వశ్చన్, మడుగులో ఉన్న చేపల పేర్లు ఏమిటి? ఏంటమ్మా? దీర్ఘదర్శి, ప్రాప్తకాలజ్ఞుడు, దీర్ఘసూత్రుడు. నెక్స్ట్, దీర్ఘదర్శి ఏమి ఊహించింది? ఈ మడుగు ఎండిపోతుంది అని ముందే ఊహించింది. కథకు ఒక పేరు పెట్టండి. ముందు చూపు, ముందు జాగ్రత్త, ఇంకా మీరు కూడా ఇంకేదైనా కూడా పెట్టుకోవచ్చు. నెక్స్ట్, సాధనాపత్రం 4. పై పేరా చదవండి, ఖాళీలలో సరైన సమాధానం రాయండి. శీతాకాలం డాష్కి వచ్చింది. దేనికి వచ్చింది? చివరకు వచ్చింది. మడుగులో డాష్ చేపలు ఉన్నాయి. ఎన్నున్నాయి? 3. దీర్ఘదర్శి ముందుగానే వచ్చే డాష్ను ఊహించింది, ఆపదను. పెద్ద డాష్కు వెళ్ళిపోదాము, మడుగుకి వెళ్ళిపోదాము. నెక్స్ట్, కింది పేరా చదవండి, ఖాళీలలో సరైన సమాధానం రాయండి. శ్రద్ధతో చేసిన పని విజయవంతమవుతుంది. లక్ష్యాలు సాధించాలంటే శ్రద్ధాశక్తులు అవసరం. పరిశోధకులు, రచయితలు, నటులు, కళాకారులు శ్రద్ధాశక్తుల వల్లనే లక్ష్యాలను సాధిస్తారు. ప్రారంభం నుంచి శ్రద్ధతో పని కొనసాగింపే విజయం కలుగుతుంది, ఆత్మసంతృప్తి లభిస్తుంది. తగిన సమయంలో పనిని పూర్తి చేయడానికి శ్రద్ధ కనపరచాలి. ఓకే, ఫస్ట్ చూడండి, శ్రద్ధాశక్తుల వలన పరిశోధకులు, రచయితలు, నటులు లక్ష్యాలను సాధిస్తారు. ఈ వాక్యం ఆధారంగా ఆయా వృత్తులు వారు చేసే పనులను వివరించండి. ఇప్పుడు చూడండి, వృత్తులు వారు చేసే పని. పరిశోధకులు ఏం చేస్తారమ్మా? పరిశోధిస్తారు. నటులు ఏం చేస్తారు? నటిస్తారు. రచయితలు ఏం చేస్తారు? రచిస్తారు. అంతే కదా. నెక్స్ట్, కింది అక్షరాలకు వాటి ఒత్తులు చేర్చి చదవడం, రాయడం. కా కావత్తు చేరిస్తే ఖ, గావత్తు చేరిస్తే ఖ, చాకి చావత్తు చేరిస్తే ఛ, జాకి జావత్తు చేరిస్తే ఝ, టాకి టావత్తు చేరిస్తే ఠ, డాకి డావత్తు చేరిస్తే ఢ, తాకి తావత్తు చేరిస్తే థ, దాకి దావత్తు చేరిస్తే ధ, నాకి నావత్తు చేరిస్తే న, పాకి పావత్తు చేరిస్తే ఫ, బాకి బావత్తు చేరిస్తే భ, మాకి మావత్తు చేరిస్తే భ, యాకి యావత్తు చేరిస్తే యా, రాకి రావత్తు చేరిస్తే ర, లాకి లావత్తు చేరిస్తే ల, వాకి వావత్తు చేరిస్తే భ, షాకి షావత్తు చేరిస్తే ష, షాకి షావత్తు చేరిస్తే ష, సాకి సావత్తు చేరిస్తే స, హాకి హావత్తు చేరిస్తే హ. నెక్స్ట్, సాధనాపత్రం 5. కింది అక్షరాలను జత చేసి చదవడం, రాయడం. అయ్య, కొయ్య, పెయ్య, రొయ్య. అక్క, కుక్క, గుక్క, చుక్క. నెక్స్ట్, కింది పదాల తేడాను గుర్తిస్తూ చదవండి. చావడి, సవ్వడి, ఎముక, ముక్క, కాయ, కొయ్య, గళం, గొళ్ళెం, పాప, కప్ప, వడ, వడ్డీ, బాణం, ధన్నం, కాజా, సజ్జ. ఇక్కడ ఫస్ట్ దాంట్లో ఒత్తు లేదు, సెకండ్ దాంట్లో ఒత్తుంది, కాబట్టి ఆ విధంగానే మనం గమనిస్తూ దాన్ని చదవాలి. నెక్స్ట్, కింది సంయుక్తాక్షర పదాలు చదవండి, రాయండి. ఉల్క, ఉల్క. సర్కసు, సర్కసు. మార్కాపురం, మార్కాపురం. దుర్గం, దుర్గం. సౌకర్యం, సౌకర్యం. దర్జా, దర్జా. నిర్జలం, నిర్జలం. అర్జునుడు, అర్జునుడు. నెక్స్ట్, ఇక్కడ చూడండి, కింది గళ్ళల్లో సంయుక్త అక్షరాలను ఉపయోగించి పదాలను తయారు చేయండి. ఇక్కడ కొన్ని మనకు అక్షరాలు ఉన్నాయి, ఆ అక్షరాలలో ఇక్కడ ఏదైతే ఉపయోగపడుతుందో తీసి ఇందులో పెట్టాలి. చూడండి, ఫస్ట్ది పూర్ణిమ, నెక్స్ట్ చంద్రుడు, నెక్స్ట్ ఆంగ్లము, స్నేహము, క్షణము, ద్వారము, హస్తము, పుస్తకము, శిల్పము, కల్పము. ఇలా కాకుండా మీరు ఇంకా కొత్తగా కూడా ట్రై చేయొచ్చు. అర్థమవుతుందా? ఒక పదం అనేది అక్కడ అర్థవంతంగా వచ్చేలాగా తీసుకొని అక్షరం పెడితే ఆ పదం అనేది అర్థవంతంగా రావాలి. అలా వచ్చే విధంగా మనం కొత్తగా తయారు చేయొచ్చు. నెక్స్ట్, సాధనాపత్రం 6. పదజాలం. కింది పదాలను తేడాను గుర్తిస్తూ చదవండి, రాయండి. ముద్ద, ముద్దు. కట్ట, కట్టు. గుట్ట, గుట్టు. చుట్ట, చుట్టు. జబ్బ, జబ్బు. కొమ్మ, కొమ్ము. వెన్న, వెన్ను. నత్త, నత్తు.
చివరి ఒత్తు అక్షరం ఆధారంగా పదాలను రాయండి. చూడండి ఇక్కడ అట్టి, దీనికి చూడండి ఒకసారి, అట్టి, కుట్టి, చిట్టి, బట్టి, చుట్టి, తొట్టి, అంటే అన్నీ ఇక్కడ టా ఒత్తుతో గుడి వచ్చింది. అలాగే ఇక్కడ చూడండి సెకండ్ది, అత్తి, సుత్తి, నెత్తి, గుత్తి, బత్తి, ఎత్తి, అప్పు, ఉప్పు, ఒప్పు, డప్పు, కొప్పు, నిప్పు, అమ్మ, బొమ్మ, గుమ్మ, దిమ్మ, రెమ్మ, కొమ్మ. నెక్స్ట్, కింది పట్టికలో పదాలతో సరైన వాక్యాలు రాయండి. ఇది మనకు తెలిసిందే కదమ్మా. లడ్డు తీయగా ఉంటుంది, నిమ్మకాయ పుల్లగా ఉంటుంది, జిలేబీ తీయగా ఉంటుంది, చింతకాయ పుల్లగా ఉంటుంది, మిరపకాయ కారంగా ఉంటుంది, కాకరకాయ చేదుగా ఉంటుంది. నెక్స్ట్, సాధన పత్రం 7. ఇక్కడ చూడండి, ఈ జంట పదాలు దేనికి ఏ జంట అనేది మనం కరెక్ట్గా ఇక్కడ మ్యాచ్ చేయాలి. ఫస్ట్ది ఏంటి? కష్ట సుఖాలు. రెండోది చదువు సంధ్యలు, తల్లి దండ్రులు, భోగ భాగ్యాలు, శ్రద్ధ సక్తులు, పురుగు పుట్ర, తర్జన భర్జన. ఓకేనా? ఇది మ్యాచ్ చేసి తీసి పక్కన రాసేసేయండి. నెక్స్ట్, ఇట్లా మ్యాచ్ చేశాక దానితో మనం ఒక సెంటెన్స్ అనేది తయారు చేయాల్సి ఉంటుంది, ఒక వాక్యం. కష్ట సుఖాలు ఎల్లప్పుడూ ఒకేలాగా ఉండవు, ప్రతి మనిషికి చదువు సంధ్యలు అవసరం. ఈ వాక్యాలు అనేవి మనం సొంతంగా రాసుకోవచ్చు. తల్లిదండ్రులు దైవ సమానులు, ఎల్లకాలం భోగభాగ్యాలతో విరసిల్లుతాయి, మనిషికి శ్రద్ధాశక్తులు అవసరం, రాత్రిళ్ళు పురుగు పుట్ర చూసుకొని నడవాలి, పని సాధించేటప్పుడు తర్జన భర్జనలు కూడదు. అర్థమైందా? నెక్స్ట్, కింది తెలుగు నెలలో సంయుక్తాక్షరాలతో కూడిన తెలుగు నెలల పేర్లు రాయండి. ఒక అక్షరంకి వేరే ఒత్తే ఏవేవి ఉన్నాయో అవి రాయాలి. భాద్రపదం, మార్గశిరం, జ్యేష్టం, ఆశ్వయుజం, పుష్యం, శ్రావణం, కార్తీకం, పాల్గుణం. నెక్స్ట్, కింది వాక్యాలలో గీత గీసిన పదానికి అర్థం రాయండి, తిరిగి వాక్యం రాయండి. అరణ్యంలో జంతువులు ఉంటాయి. అరణ్యంలో ఏముంటాయమ్మా? జంతువులు. ఇప్పుడు అరణ్యం అంటే అర్థం ఏంటి? అడవి. దాన్ని ఉపయోగించి ఒక వాక్యం, అడవిలో జంతువులు ఉంటాయి. అలాగే కీర్తి బడికి ఆలస్యం కావడం వల్ల ఆందోళనగా వచ్చింది. ఆందోళన అంటే ఏంది? కంగారు, భయం. కంగారు ఏ పనిలో, కంగారుగా ఏ పని చేయకూడదు. నెక్స్ట్, ఏ పనైనా శీఘ్రంగా పూర్తి చేయాలి. శీఘ్రంగా అంటే ఏంటి? వెంటనే. మంచి పని వెంటనే చేయాలి. నెక్స్ట్, రాము ఎక్కువ లడ్డూలు భక్షించడంతో కడుపు నొప్పి వచ్చింది. భక్షించడం అంటే తినడం. సమయానికి ఆహారం తినడం మంచిది. నెక్స్ట్, నిండు నూరేళ్ళు బ్రతుకు అని తాతయ్య దీవించాడు. బ్రతుకు అంటే అర్థమైంది? జీవించడం, జీవితం. మంచి బుద్ధితో జీవించాలి. అర్థమవుతుందా? దానికి ఇంకొక అర్థం రాసి దాంతో ఒక వాక్యం రాయాలి. నెక్స్ట్, కింది పదాలకు తగిన క్రియాపదాలతో జతపరచండి. ఇది మనకు తెలిసిందే అమ్మా. ఒకసారి చూడండి, బొంగరాలు తిప్పేస్తాం, బొమ్మరిల్లు కట్టేస్తాం, పతంగులు ఎగరేస్తాం, బంతి బ్యాటు, బంతి బ్యాటు పట్టేస్తాం, సిక్సర్లు ఫోర్లు ఏం చేస్తారో కొట్టేస్తాం, దాగుడు మూతలు ఆడేస్తాం, బస్సు రైలు నడిపేస్తాం, బొమ్మ బొరుసు వేసేస్తాం. ఓకేనా? అవి తీసి ఇక్కడ రాసేసేయాలి రెండు కలిపి. నెక్స్ట్, సాధన పత్రం 9. కింది పదాలకు వ్యతిరేక పదాలు రాయండి. నవ్వడం, ఏడవడం, అవును కాదు, కఠినం సులువు, చింత నిశ్చింత, త్వరగా ఆలస్యంగా, వెనక్కు ముందుకు, సంతోషం దుఃఖం, కోపం శాంతం. నెక్స్ట్, కింది పట్టికలోని పదాలు చదివి ద్విత్వాక్షర పదాలు సంయుక్తాక్షర పదాలు వేరు చేసి రాయండి. మనకు తెలుసు ద్విత్వాక్షరం అంటే ఏ అక్షరంకి అదే ఒత్తు, సంయుక్తాక్షరం అంటే ఏ అక్షరంకి ఆ ఒత్తు కాకుండా వేరే ఒత్తు. చూడండి ఇక్కడ, డబ్బు వచ్చింది, అడ్డం లెక్క, బూకి బావత్తు, వచ్చింది చాకి చావత్తు, అడ్డం డాకి డావత్తు, లెక్క కాకి కావత్తు, ఎప్పుడు పాకి పావత్తు, చక్కగా కాకి కావత్తు, శబ్దం షాకి షావత్తు, ఢిల్లీ లీకి లావత్తు. ఇక్కడ అన్ని ఏ అక్షరంకి అదే ఒత్తు వచ్చాయి. కానీ ఇక్కడ చూడండి ఒక అక్షరంకి వేరే ఒత్తు. చర్చించి, ప్రత్యక్షం. అర్థమవుతుందమ్మా? ఇక్కడ చూడు, వేరే ఒత్తు, ప్రత్యక్షం వేరే ఒత్తు, స్థానం వేరే ఒత్తు, దృఢు వేరే ఒత్తు, నం వేరే ఒత్తు, సన్మానం, ఆశ్చర్యం, ఖర్చు ఒక అక్షరంకి వేరే ఒత్తు. నెక్స్ట్, కింది పదాలను ఉపయోగించి వాక్యాలు రాయండి. సమస్యలు సామరస్యంగా పరిష్కరించుకోవాలి. ఆలోచన, చక్కని ఆలోచన చేయాలి. ఉపాయం, ఆపదలో ఉపాయంగా
వ్యవహరించాలి. గడువు లోపల పని చేయాలి. ఇదే కాదు, వీటికి మీరు సొంతంగా ఎలాంటి సెంటెన్సెస్ అయినా రాసుకోవచ్చు. సాధనా పత్రం 10 స్వీయ రచన. ఇచ్చిన అక్షరాలతో కలిపి పదాలు రాయండి. చూడండి, అగ్గి, అచ్చు, అద్దె, అబ్బో, అయ్యో, అద్దం, అల్లం, అక్క. కింది ఒత్తులు చదవండి, వీటితో ఏర్పడే పదాలు రాయండి. ఇక్కడ మనకి కొన్ని ఒత్తులు ఇచ్చేశాడు. ఈ ఒత్తులను ఉపయోగించి మనం ఏవైనా పదాలు అనేవి ఇక్కడ మనము రాసుకోవచ్చు. చూడండి, అమ్మ, అగ్గి, బుగ్గి, సిగ్గు, అయ్య, మచ్చ, రచ్చ, నిచ్చెన, సజ్జ, బొజ్జ, గుజ్జు, లజ్జ, అప్పు, కప్పు, చెప్పు, నెక్స్ట్ బొమ్మ, అయ్య, కొయ్య. ఈ విధంగా ఈ ఒత్తులను ఉపయోగించి ఎటువంటి సెంటెన్సెస్ అయినా మనము సెంటెన్సెస్ కాదు, వర్డ్స్ అనేవి పదాలు రాయాలి. నెక్స్ట్, కింది గళ్ళల్లోని జంతువులు పక్షుల పేర్లు రాయండి. ఇక్కడ చూడండి, మనకి బాక్స్లో కొన్ని జంతువుల పేర్లు పక్షుల పేర్లు ఉన్నాయి. వాటిని మనం వెతికి సపరేట్ చేసి రాయాలి. పక్షులు ఏమేమి ఉన్నాయి? కోయిల, నెమలి, పిచ్చుక, హంస, చిలుక. జంతువులు ఆవు, దున్న, మొసలి, సింహం, రొయ్య. సాధనా పత్రం 11. ఇక్కడ చూడండి, చిత్రం చూసి పదాలు రాయండి. గుర్రం, గజ్జలు, సబ్బు, అద్దం, కత్తెర, కప్ప. కింది బొమ్మలు పేర్లు రాయండి, పదాలను ఉపయోగించి వాక్యాలు రాయండి. ఫస్ట్ది ఏంటి? బస్సు ఎక్కి కోటిపల్లి వెళ్ళాము. దువ్వెనతో తల దువ్వుతాము. ఇవి కూడా ఓన్ సెంటెన్సెస్, ఎలా అయినా రాయొచ్చు. లడ్డు, తిరుపతి లడ్డు ప్రసాదం ఇష్టం. సాధనా పత్రం 12. ఇచ్చిన ఆధారాలతో గేయం పూరించండి. ముక్కెర, గజ్జలు, వడ్డానం, గాజులు, పాపిట బిల్ల, తిద్దులు. ఈ పదాలను ఉపయోగించి ఎక్కడ ఏవి సరిపోతాయో మనము రాయాలి. ఇక్కడ చూడండి, ముక్కుకి ముక్కెర కావాలంటుంది, చెవికి దిద్దులు కావాలంటుంది, నడుముకి వడ్డానం కావాలంటుంది, కాళ్ళకి గజ్జలు కావాలంటుంది, చేతికి గాజులు కావాలంటుంది, తలపై పాపిడి బిల్ల కావాలంటుంది. ఓకేనా? కింది పదాల పట్టిక ఆధారంగా వేరు చేయండి. ఇక్కడ చూడండి, కొన్ని ఊర్ల పేర్లు, కొన్ని ఏమేమి ఉన్నాయి ఇక్కడ? ఊర్ల పేర్లు కొన్ని, మనుషుల పేర్లు, వస్తువుల పేర్లు. ఇక్కడ ఇచ్చిండే వాటిల్లోంచి ఏవి ఊర్ల పేర్లు, ఏవి మనుషుల పేర్లు, ఏవి వస్తువుల పేర్లు తెలుసుకొని కింద రాయాలి. ఊరు పేర్లు చూడండి, ఢిల్లీ, కొండపల్లి, కోటిపల్లి, అత్తిలి, గుగ్గిలం. మనుషులు సీతయ్య, రామయ్య, సత్తయ్య, రాజయ్య, రామయ్య. వస్తువులు రవ్వలహారం, దువ్వెన, కవ్వం, సగ్గుబియ్యం, ఉంగరం. ఓకేనా? ఇక్కడ చూడండి, ఒక పాప ఉంగరం వేసుకొని ఎంత బాగా చూపిస్తోందో. నెక్స్ట్, మీకు తెలిసిన పక్షుల పేర్లు రాయండి. ఏవైనా మీకు పక్షుల పేర్లు రాసేయండి అమ్మా. ఇక్కడ చూడండి, నెమలి, కాకి, గద్ద, పిచ్చుక, చిలుక, కొంగ, కోడి, ఇంకా మీ ఇష్టం, ఏవైనా రాసేయచ్చు. నెక్స్ట్, సాధనా పత్రం 13. కింది పదాలు ఉపయోగించి వాక్యాలు రాయండి. చూడండి, పర్వదినం, రవ్వలడ్డు. ఆ 2 పదాలను ఉపయోగించి ఒక వాక్యం అనేది తయారు చేయాలి. పర్వదినాల్లో మా అమ్మ రవ్వలడ్డు చేస్తుంది. నెక్స్ట్, అత్త రత్నాల హారం. మా అత్త రత్నాల హారం వేసుకుంది, లేదా మా అత్త రత్నాల హారం నాకు చేయించింది. ఎలాగైనా రాసుకోండి. పూజ, కర్పూర హారం. పూజ చివరిలో కర్పూర హారతి ఇస్తారు. కళ్యాణ మంటపం, పెళ్ళి. కళ్యాణ మంటపంలో అక్క పెళ్ళి జరిగింది. అమ్మమ్మ మిక్చర్ పొట్లం. అమ్మమ్మ నా కోసం మిక్చర్ పొట్లం తెచ్చింది. పక్షి ఆకాశంలో విహారం. పక్షి రెక్కలు విప్పి ఆకాశంలో విహారం చేస్తుంది. ఓడ నౌకాశ్రమం. చాలా దూరం ప్రయాణం చేసి ఓడ నౌకాశ్రమం చేరుకుంది. బంతి ఆట స్థలం. నేను బంతితో ఆట స్థలంలో ఆడాను. అల్పాహారం, బర్మా హోటల్. నేను అల్పాహారం బర్మా హోటల్లో చేశాను. భోజనం కృష్ణా విలాస్. నేను భోజనం కృష్ణా విలాస్లో చేశాను. చక్కిలాలు సంక్రాంతి. నాకు చక్కిలాలు ఇష్టమని సంక్రాంతికి అమ్మ చేసింది. పుష్కరాలు కృష్ణానది. కృష్ణానదికి పుష్కరాలు వస్తాయి. నెక్స్ట్, సాధనా పత్రం 14. కింది ప్రశ్నలకు జవాబులు ఆలోచించి సొంత మాటల్లో రాయండి. సుల్తాన్ అడిగిన ప్రశ్నలు ఏమిటి? సుల్తాన్ దర్బారులో సామంతరాజులను 2 ప్రశ్నలు అడిగాడు. అవి, ఈ భూమి పొడవు ఎంత, ఈ భూమి వెడల్పు ఎంత. నెక్స్ట్, గోపాల్ ఎవరు, ఎక్కడుంటాడు? సుల్తాన్ సామంతరాజుల్లో మాల్వారాజు జయచంద్రుడు. గోపాల్ జయచంద్రుని ఆస్థానంలో విదూషకుడుగా ఉంటాడు. భూమి పొడవు వెడల్పు ఎలా కొల్చానని చెప్పాడు. తనకు ఇచ్చిన గడువులోపే గోపాల్ సుల్తాన్ చేరుకుని, మహారాజా, ఈ 16 బండ్ల దారంతో 8 బండ్ల దారం భూమి పొడవు
మరో 8 బండ్ల దారంతో భూమి వెడల్పు కొల్చానని చెప్పాడు. అంటే 16 బండ్లలో 8 బండ్లు పొడవు కొల్చాడంట, 8 బండ్ల దారంతో వెడల్పు కొల్చానని చెప్పాడు. నెక్స్ట్, నక్షత్రాలు ఎలా లెక్కించానని చెప్పాడు. తనకిచ్చిన గడువులోపే గోపాల్ సుల్తాన్ని చేరుకుని, మహాప్రభు, ఈ 25 గొర్రెలు ఒంటి మీద ఉన్న ఒక్కొక్క వెంట్రుక ఆకాశంలో ఒక్కొక్క నక్షత్రం. అలా ఈ గొర్రెల ఒంటి మీద ఉన్న వెంట్రుకలను లెక్కిస్తే ఆకాశంలో నక్షత్రాల సంఖ్య వస్తుంది అని తెలివిగా చెప్పాడు. నెక్స్ట్, సాధనా పత్రం 15. ఇచ్చిన పదం ఆధారంగా పదాలు రాయండి, వాటితో వాక్యాలు రాయండి. చూడండి, చెట్లు. భూమిలో ఏమేమి ఉంటాయి? చెట్లు, పక్షులు, పశువులు, ప్రజలు, సూర్యుడు, నదులు, ఇంకా మీ ఇష్టం. భూమిపైన ఏమేమి ఉన్నాయో అవి ఏవైనా రాసుకోవచ్చు. వాటితో మనం వాక్యాలు అనేవి తయారు చేయాలి. చూడండి, భూమికి సూర్యుడు వెలుగునిస్తాడు, భూమికి నదులు నీటిని అందిస్తాయి, భూమికి చెట్లు గాలిని అందిస్తాయి, భూమిలో పక్షులు అనేక జీవరాశుల్లో ఒకటి, భూమిలో పశువులు మనుషులకు ఆహారాన్ని ఇస్తాయి. సెంటెన్స్ ఫార్మేషన్ కూడా మీ ఇష్టం. ఇక్కడ పదాలు కూడా భూమిపైన ఉండే ఏవైనా రాసుకోవచ్చు. వాటిని ఉపయోగించి ఒక వాక్యం అనేది మీరు సొంతంగా తయారు చేయొచ్చు. నెక్స్ట్, కింది పట్టికలో ఉన్న పదాలతో పాఠం ఆధారంగా వాక్యాలు రాయండి. ఇది మనకు తెలిసిందే. సుల్తాన్ చిక్కు ప్రశ్న అడిగాడు, సుల్తాన్ బహుమతులు ఇచ్చాడు, గోపాల్ అర్థమై నవ్వాడు, గోపాల్ భూమిని కొలిచాడు, గోపాల్ నక్షత్రాలను లెక్క పెట్టాడు. ఇవి కలిపిన వాటిని మనం ఏం చేయాలి? కింద నీట్గా రాసేసేయాలి. ఆ 3 పదాలను కలిపి ఒక వాక్యం అనేది రాయాలి. నెక్స్ట్, సాధనా పత్రం 16. సృజనాత్మకత. ఆకాశం, నక్షత్రాలు, చంద్రుడు బొమ్మ గీసి రంగులు వేయండి, దాని గురించి 5 వాక్యాలు రాయండి. ఆకాశంలో అంతులేని రహస్యాలకి నెలవు, ఆకాశంలో నక్షత్రాలు మెరుస్తాయి, తారలలో ఉన్న ఆకాశం పూలతో ఉన్న పందిరి వంటిది, పౌర్ణమి రోజున వెన్నెల పరిచినట్టుగా ఉంటుంది, చంద్రుడి వెన్నెలకు కలువలు వికసిస్తాయి. ఈ వాక్యాలు కూడా మీరు సొంతంగా రాయొచ్చు. నెక్స్ట్, భాషాంశాలు. కింది పేరా చదవండి. ఇదేం గుర్తు? మా ఆశ్చర్యార్థకం గుర్తు అంటాం కదా, ఆ గుర్తుకి ముందున్న పదాలకు 0 చుట్టండి. ఇక్కడ మీరు బాగా గమనించారంటే ఇక్కడ ఆశ్చర్యార్థకం గుర్తు ఎక్కడెక్కడుంది మనకి? చూడండి, అబ్బో, ఉందో, అవును, బాబోయ్, ఉందో, చూడండి, ఇవన్నీ ఆశ్చర్యార్థకం గుర్తుండే పదాలు కాబట్టి వాటికి మనం 0 చుట్టేసాం. నెక్స్ట్, సాధనా పత్రం 17. భయం, ఆశ్చర్యం వంటి భావాలను ప్రకటించే పదాలు వాక్యాల చివర దీనిని ఉపయోగిస్తారు. కింది వాక్యాల్లో గుర్తుని సరైన చోట ఉపయోగించండి. ఈ ఆశ్చర్యార్థకం గుర్తు భయం వచ్చినప్పుడు కానీ ఆశ్చర్యం వచ్చినప్పుడు కానీ మనము వాడుతూ ఉంటాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఎక్కడెక్కడ వాడాం దాన్ని? అయ్యో, ఆహా, బాబోయ్, ఓహో, సీత ఇలారా, ఇలాంటి పదాల చివరలో మనం వాటిని ఉపయోగిస్తాం. కింది పేరా చదవండి. ఫుల్ స్టాప్, కామ, ఆశ్చర్యార్థకం గుర్తు ముందున్న పదాల కింద గీతలు గీయండి, వాటిని పట్టికలో రాయండి. ఇక్కడ చూడండి ఏవే ఉన్నాయి ఇట్లా అలాంటి పదాలు. ఆయేష, చూడు, ఓ, అలాగే. ఇక్కడ ఏమడిగాడు? ఫుల్ స్టాప్ కామాలు కూడా కదా, కాబట్టి చాక్లెట్లు, బిస్కెట్లు, లడ్లు, రవి, పుట్టినరోజు, ఆయేష, అలాగా, రవి, శుభాకాంక్షలు. ఇక్కడ కామాలు ఉన్నాయి, ఫుల్ స్టాప్లు ఉన్నాయి, ఆశ్చర్యార్థకం గుర్తు ఉన్నాయి. కాబట్టి దేనికి సంబంధించిన పదాలను అక్కడ తీసి రాసేయాలి. ఫస్ట్ ఫుల్ స్టాప్ ముందున్న పదాలన్నీ ఇక్కడ రాయాలి ఫస్ట్లో, కామాలు ముందున్న పదాల తర్వాత, ఆశ్చర్యార్థకం గుర్తున్న పదాల తర్వాత తీసి రాసేయాలి. నేను నేర్చుకున్నవి. ఈ పాఠంలో నేను నేర్చుకున్న విషయం మీరు ఏమేమి నేర్చుకున్నారు? ఇక్కడ తెలివి, ఇక్కడ గోపాల్ ఏ విధంగా తెలివిని ఉపయోగించాడు అనేది తెలుసుకున్నారు. అలాగే భయము, ఆశ్చర్యార్థకం తెలిపి గుర్తుల గురించి తెలుసుకున్నారు. అవునా కాదా? ఇందులో నువ్వు ఏ అభ్యాసం అయితే బాగా చేసావో అది రాయి. ఇంకా నువ్వు నేర్చుకున్న వ్యాకరణాంశం ఏంటంటే మెయిన్గా ఇందులో నేర్చుకుంది నువ్వు ఆశ్చర్యార్థకం గుర్తు గురించి. ఈ మాసం పాట పాడగలవా? అవును. కథ చెప్పగలవా? అవును. ఓకేనమ్మా, అర్థమై. అలాగే మనము స్పందన పత్రం కూడా కంప్లీట్ చేసేద్దాం. ఇక్కడ చూసారా, ఈ స్పందన పత్రం అనేది ఫస్ట్ లెసన్కి సెకండ్ లెసన్కి 2 సంబంధించిందమ్మా ఈ స్పందన పత్రం. చూడండి, కన్నుల గట్టింది స్వరాజ్యం కన్నుల కట్టింది, గనగన మ్రోగింది ప్రణవము గనగన మ్రోగింది, కరముల దొరికింది మోక్షము కరముల దొరికింది. కింది పదాలను జతపరచండి, రాయండి. భోగ ఏమొస్తుంది? భోగ భాగ్యాలు, కష్ట సుఖాలు, చదువు సంధ్యలు, తల్లి దండ్రులు కలిపి రాసేయడమే. నెక్స్ట్, కింది పదాలను ఉపయోగించి వాక్యాలు రాయండి. సమస్య, సమస్యలను సామరస్యంగా పరిష్కరించాలి. ఉపాయం, అపాయంలో ఉపాయంగా ఆలోచించాలి.
గడువు, గడువు లోపల పని పూర్తి చేయాలి. ఇవి మీ ఇష్టం, వాక్యాలు ఎలా అయినా రాయొచ్చు. నెక్స్ట్ మీకు తెలిసిన అనుకరణ పదాలు రాయండి. అనుకరణ అంటే అదే మళ్ళీ రిపీట్ అవుతుంది. కలకల, గలగల, గడగడ, గబగబ, దబదబ, కటకట, కరకర, కణకణ, వలవల, గజగజ, పరపర, బడబడ, ఇవన్నీ కూడా అనుకరణ పదాలు. నెక్స్ట్ కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. గోపాల్ నక్షత్రాలు ఎలా లెక్కించానని చెప్పాడు. ఇది ఆల్రెడీ మనకు వచ్చిందమ్మా, ఇది స్పందన పత్రం కాబట్టి మళ్ళీ వచ్చింది. తనకిచ్చిన గడువు లోపలే గోపాల్ సుల్తాన్ను చేరుకుని మహాప్రభు 16 బండ్ల దారంలో 8 బండ్ల దారంని భూమి పొడవుకి, ఇంకొక 8 బండ్ల దారంని భూమి వెడల్పు కొల్చానని చెప్పాడు. గాంధీ మహాత్ముని గురించి 3 వాక్యాలు రాయండి. గాంధీ గారి పూర్తి పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ, తల్లి పేరు పుతలిబాయి, భార్య పేరు కస్తూరిబాయి గాంధీ. గాంధీజీ 1869 అక్టోబర్న పుట్టాడు. ఇక్కడ ఇంకా కూడా మనం రాయొచ్చమ్మా, అక్కడ ఉన్న స్థలమును బట్టి అది రాశాను. మీరు ఇంకా కూడా గాంధీ గారి గురించి రాయొచ్చు. ఇక్కడ చూడండి, కింది వాక్యాల్లో సరైన చోట ఆశ్చర్యార్థక గుర్తుని ఉంచండి. ఇక్కడ మనం ఆశ్చర్య గుర్తు ఎప్పుడు ఇస్తామమ్మా? భయపడినప్పుడు లేదా ఆశ్చర్యపడినప్పుడు కదా. ఇక్కడ చూడండి, అయ్యో, సీత, బాబోయ్, ఆహా, ఇక్కడంతా మనం ఏం చేయాలి? ఆశ్చర్యార్థకం గుర్తుని పెట్టేసేయాలి. ఓకేనమ్మా, కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనకి. ఓకే, థర్డ్ లెసన్లో మళ్ళీ కలుద్దాము. ఓకేనా, బాయ్.